2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్ 2025 లో మనం చూస్తే ప్రతి రోజులో గోల్డ్ మూమెంట్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు తగ్గింది అని సంతోషించే లోపు రేపు దానికి డబుల్ త్రిబుల్ అయితే గోల్డ్ రేట్ పెరిగిన వార్తలు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. మొత్తానికి ఓవరాల్ గా ఒక 2025లో తగ్గిన దానికన్నా గోల్డ్ రేట్ పెరిగింది అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో మరి 2025లో గోల్డ్ కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు రేట్ పెరిగిపోయింది, ఇప్పుడు నేను అమ్మితే బెటరా లేదంటే ఆ బంగారాన్ని నేను ఉంచుకుంటే బెటరా అన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. వాటికి మీరేం చెప్తారు సార్? సో ఆ క్వశ్చన్ మార్క్ కి ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాను. సో మీరు బంగారం అమ్ముతారా? పెరిగింది కాబట్టి దాచిపెట్టుకుంటా. దేర్ ఈస్ ది ఆన్సర్. సో అందరికీ ఆన్సర్ తెలుసండి. బట్ ఇక్కడ మనము బంగారం కొనుక్కున్న వాళ్ళ ఉద్దేశం ముఖ్యం. ఎందుకంటే మనము డైలీ యూసేజ్ కోసం కొంటాము, అది అమ్మము. అది 7 వారాల నగర్ అంటారా, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ పర్పస్. మన ఇంట్లో అమ్మ నాన్న కానివ్వండి ఆర్ గ్రాండ్ మదర్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా కొనేసేసి ఎప్పుడు కూడా అమ్మలా. ఏదైనా అవసరం వస్తే, హెల్త్ క్రైసిస్ వస్తే సడన్గా అప్పుడు హాస్పిటల్ బిల్లు కట్టాలి కాబట్టి ఏది కాస్త తాకట్టు పెడితే పెడతారు, మళ్ళీ అది విడిపించుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇంట్లో ఉండని అవసరం లేదు, ఫస్ట్ వెళ్ళి నా బంగారం తీసుకురా అంటారు, అది తల్లి అయినా భార్య అయినా, అవునా? సో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు రెండో ఉద్దేశం. మొదటి ఉద్దేశం నేను చెప్పాను, డైలీ యూస్ కోసము పర్సనల్ యాసెట్గా పెట్టుకుంటారు. రెండో ఉద్దేశం ఏంటిది? ఇంతకంటే ముందు ఒక 50 సంవత్సరాల ముందు, 100 సంవత్సరాల ముందు మనం మాట్లాడుకుంటే ఓన్లీ గోల్డ్ కొని పెట్టుకోవడం మాత్రమే తెలుసు. అండ్ థ్యాంక్స్ టు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్స్, వీళ్ళందరూ ఏం చేశారంటే ఎన్బిఎఫ్సిస్ త్రూగా మీరు బంగారాన్ని మానిటైజ్ చేసుకోవచ్చు అని చెప్పి రూల్ తీశారనమాట. అప్పటి నుంచి అందరికీ కొంతమంది ఇంట్లో కేజీ గోల్డ్ ఉండొచ్చు, కొంతమంది ఇంట్లో 100 గ్రాములు ఉండొచ్చు. నాకు అసలు ఎవరు లోన్లు ఇవ్వట్లా, నా సిబిల్ స్కోర్ బాగాలేదు, నా దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే ప్రూఫ్ లేదు, మరి నాకు ఎవరు లోన్ ఇస్తారు అని చెప్పి చూస్తే ఆ టైంలో బంగారమే మీకు పనికొచ్చింది. సో అలాంటప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇంత మంచి మంచి కొత్త కొత్త స్కీమ్స్ తీసుకొచ్చిన తర్వాత చాలా మంది ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా స్మార్ట్గా తయారయ్యారు, స్మార్ట్ ఇన్వెస్టర్స్ లాగా. అది ఏంటిది? రెండో ఉద్దేశం గురించి మాట్లాడబోతున్నా. సో రెండో ఉద్దేశంలో ఏంటంటే ఇప్పుడు నేను బిస్కెట్ రూపంలో, కాయిన్ రూపంలో, లేదంటే ఒక వస్తువు రూపంలో బంగారం నేను కొంటా, కానీ అది ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమే. నాకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అది నేను అమ్మేస్తా. కానీ ఈ మధ్య ఏం జరుగుతుందంటే శిరీష, మీరు మంచిగా 999.99 క్వాలిటీ ఉన్న 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్ కానివ్వండి ఆర్ కాయిన్ కానివ్వండి కొనుక్కుంటే మీరు సేఫ్గా ఉంటారు. ఎందుకంటే దాని వాల్యుయేషన్ మీకు అలాగే వస్తుంది. 24 క్యారెట్ బంగారం కరెక్ట్గా రేట్ వస్తుంది. కానీ నేను పెట్టుబడిగా పెట్టుకున్నాను, తర్వాత నగలు కొన్నాను అనుకోండి, నగలు కొనేసి మళ్ళీ అమ్ముదామంటే ఆ నగలకి మీకు అలాంటి రేట్ రాదు, ఎందుకంటే అది 22 క్యారెట్ గోల్డ్. 2218లో మీకు మోసాలు జరగకుండా చూసుకోవాలి అంటే దానికి ఉంది మన దగ్గర హాల్ మార్క్. హాల్ మార్క్ తో పాటు హెచ్యుఐడి కూడా ఉందండి. హెచ్యుఐడి అంటే ఏంటి అంటే హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. అందులో మీరు 6 డిజిట్స్ లేదా ఆర్ మోర్ దెన్ దాట్ ఉంటుంది, ఆల్ఫా న్యూమరిక్ నంబర్. అది మీరు BIS కేర్ యాప్ అని చెప్పేసి మీ ప్లే స్టోర్ లో లేదా iOS ప్లే స్టోర్ లో వెళ్ళి మీరు చూసుకుంటే అక్కడ మీకు ఆ యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని అది ఎంత నిజమైన బంగారం, ఎంత నాణ్యమైన బంగారము, ఎంత ప్యూరిటీ ఉన్న బంగారం అనేది మీకు అక్కడ తెలిసిపోతుంది. అయితే ఎవరెవరైతే లీగల్ గా వైట్ మనీలో కొంటున్నారో, బ్లాక్ మనీలో ఉన్న వాళ్ళు పెట్టుబడి పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు మళ్ళీ బ్లాక్ మనీ వాడి దగ్గరికి వెళ్ళి అమ్ముకోవాల్సి వస్తుంది. నేనైతే ఎంకరేజ్ చేయను. మీరు బ్యాంక్ నుంచి లేదా సర్టిఫైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెల్లర్ ఆఫ్ గోల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కొనండి. అది కూడా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోనండి, క్యాష్ విషయానికి వెళ్ళొద్దు అని చెప్తాను. మళ్ళీ డిమానిటైజేషన్ వచ్చింది అనుకోండి, మీ దగ్గర క్యాష్ అంతా కూడా చెత్తతో సమానం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి ఈ మాట. సో మీ ఉద్దేశము, ఒకవేళ ఇంట్లో నేను నా భార్యకి, తల్లికి, చెల్లికి కొని పెడతాను, వాళ్ళు మాత్రం ఎప్పుడు అమ్మరు. అది ఉద్దేశం నెంబర్ 1. రెండో ఉద్దేశం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లాగా వాడుకుంటున్నారు. నా ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవచ్చు, బిస్కెట్ రూపంలో, కాయిన్ రూపంలో. ఈ మధ్య చాలా మంది స్మార్ట్ గా ఇంకా తయారయ్యారండి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ సెకండ్ కేటగిరీ పర్సన్స్ అందరూ కూడా, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, MCX లో, ఫ్యూచర్స్ లో కొనుక్కుంటున్నారు, ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో, ETF లో కొనుక్కుంటున్నారు, మ్యూచువల్ ఫండ్ లో కొనుక్కుంటున్నారు. వీటి మీద నేను ఇంకా డీటెయిల్ గా ఈ టాపిక్స్ మీద వేరే వీడియోస్ చేసి పెడతాను. ప్రస్తుతానికి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే శిరీష గారికి ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ కి ఇక్కడ టాపిక్ కూడా వచ్చింది, హోల్డ్ చేయాలా అమ్మాలా.
ఓకేనా? సో లెట్ మీ గివ్ యూ ది ఐడియా. గోల్డ్ రేట్ డిసెంబర్ 1 రోజున 2025 ఎల్లో గోల్డ్ ఏదైతే రైజ్ అయ్యిందో, సో నేను అమ్మాలా లేదంటే హోల్డ్ చేసుకోవాలా? సో రెండో ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరైతే పెట్టుబడిగా పెట్టారు కదండి, వాళ్ళందరికీ కూడా ఒక గమనిక, ఏంటి సార్? ముఖ్యమైన గమనిక. ఇప్పుడు అమ్మకండి, హోల్డ్ చేయండి. మీరు ఇంట్లో వాడుకునేందుకు కొన్నారా, అది వేరే విషయం, అది కూడా అమ్మకండి దయచేసి. ఇప్పుడు పెట్టుబడి కోసం పెట్టిన గోల్డ్ కూడా ఎందుకు అమ్మొద్దని చెప్పి చెప్తున్నారంటే ఇక్కడ దానికి రీజన్స్ ఉన్నాయి. చూడండి, అఫ్ కోర్స్ ఈ ఫోటో మాత్రం చాలా బాగుంది, ఒకసారి అందరు కూడా చూసుకోవచ్చు. అండ్ దెన్ స్లోలీ కింది దాకా వస్తున్నాను. ఇక్కడ చూడండి, డిసెంబర్ 1 రోజున చూసుకుంటే దాదాపు మార్నింగ్ 9 గంటల 10 నిమిషాలకి M6 ఫిబ్రవరి గోల్డ్ కాంట్రాక్ట్ చూసుకుంటే 0.71% పెరిగిందండి. అంటే దాదాపు 1% వరకు పెరిగింది. అది చూసుకుంటే 1,30,425 రూపాయలు పెరిగిందండి పర్ 10 గ్రామ్స్. ఓకేనా? సిల్వర్ మార్చ్ ఫ్యూచర్స్ చూసుకుంటే దాదాపు 2% పెరిగింది శిరీష ఇక్కడ. సో 1,78,289 రూపాయల వరకు పెరిగింది. అండ్ ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అంటున్నారు. మీరు ఒకవేళ డిసెంబర్ 31 కి మంచిగా ఒక సాలిడ్ న్యూ ఇయర్ హాలిడే ఎంజాయ్ చేయాలి అంటే డిసెంబర్ 25th 26th వరకు హోల్డ్ చేసి ఒక 10 కేజీల సిల్వరు, ఒక 1/2 కేజీ గోల్డ్ ఉందనుకోండి, అందులో నుంచి సగం సగం మీరు డిసెంబర్ 20th తర్వాత అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో హ్యాపీగా హాలిడే ఎంజాయ్ చేయండి. ప్రాఫిట్ తో ఎంజాయ్ చేయండి, మీ పెట్టుబడితో కాదు. మీరు ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే పెడతారో దానికి పైగా వచ్చిన ప్రాఫిట్ తో మీరు స్విట్జర్లాండ్ వెళ్తారా, మీరు ఇండియాలో ఎక్కడైనా తిరుగుతారా, ప్లాన్ చేసుకోండి. కానీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ మంత్ అన్నమాట. డిసెంబర్ నెలలో ఎంత టార్గెట్ ఉంది తెలుసా అండి సిల్వర్ గురించి, గోల్డ్ గురించి? 1,53,000 గోల్డ్ టార్గెట్ ఉంది. 2 లక్షల వరకు మీకు సిల్వర్ టార్గెట్స్ ఉన్నాయి. అంటే అది డిసెంబర్ నెలలోనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? నాకు తెలియదు, బట్ టార్గెట్స్ మాత్రం ఉన్నాయి అంటున్నారు. బట్ వెయిట్ చేయండి. కనీసం ఇక్కడ నుంచి ఒక 10% కూడా గోల్డ్ పెరిగింది అనుకోండి డిసెంబర్ నెలలో, మీకు ఎన్ని డబ్బులు వస్తాయో తెలుసా? కెన్ యూ జస్ట్ ఇమాజిన్? సో అలాంటి కైండ్ ఆఫ్ పెట్టుబడులు పెట్టండి. గోల్డ్ ఒకవేళ ఈ డిసెంబర్ మొదటి వారంలో కరెక్షన్ జరిగిందనుకోండి, ఎంతవరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు 1,30,000 ఉందండి. కనీసం మీరు 1,27,000, 1,26,000 ఛాన్సెస్ ఉన్నాయి. వచ్చిందా అందుకోమని చెప్తాను. అందుకే ఇక్కడ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే దానికి రీజన్స్ ఉన్నాయి శిరీష. సో మన ఇండియాలో ఉన్న RBI, అమెరికాలో ఉన్న ఫెడరల్ రిజర్వ్ కొంత మార్కెట్ లో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇది నిజంగానే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే రాత్రికి రాత్రే 10,000 రూపాయలు బంగారం పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఎందుకంటే ఇక్కడ చూడండి, కంప్లీట్ గా మీరు GDP చూసుకుంటే చాలా బాగా పెరిగింది. మొన్న ఫ్రైడే రోజున మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇండియాలో ఉన్న GDP నంబర్స్ చాలా పాజిటివ్ గా వచ్చాయి. దానికి అర్థం ఏంటంటే ఇండియాలో అందరి దగ్గర మంచిగా డబ్బు మిగులుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, అందరు కూడా బంగారంలో పెట్టుబడి పెట్టచ్చు. ఇంకా పెడితే ఇంకా ఎక్కువగా లాభాలు వస్తాయి. బట్ 1 month లోనే అనిల్ సింగ్ గారు చెప్పారు కదండి పెరుగుతుందని చెప్పి మాత్రం అనకండి దయచేసి. అక్కడ వాళ్ళు చెప్తున్నారు, ఆ రిపోర్ట్ ప్రకారంగా మీకు నేను ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. కానీ కొనే ముందు ఏం చేయాలో మీకు తెలుసా? కాల్ చేయాలి. కాల్ చేసి అనిల్ సింగ్ అడగాలి. ఎందుకంటే మాస్టర్ క్లాస్ జాయిన్ అవుతారా లేదంటే గైడెన్స్ కావాలా, హెల్ప్ చేస్తాను, కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.